ఆయన మాట మన హృదయంలో ఉంచాలి. ఎవరో మాట కాదు, ఎక్కడో చెప్పిన జరిగిన విషయం కాదు, మన మనసులో ఉండేది ఆయన మాట. మనం అనుసరించవలసి వచ్చినప్పుడు ఆ దేవుని విధానాన్ని అనుసరించాలి. ఉదాహరణ, ఇల్లు కడుతున్నాం, ఆ విధానం, దేవుని విధానం ఎలా ఉంది దాన్ని అనుసరించాలి. పెళ్లి చేస్తున్నాం, దేవుని విధానం ఎలా ఉంది దాన్ని అనుసరించాలి. కృతజ్ఞత చెల్లించవలసిన సందర్భం వచ్చింది, ఎలా చెల్లించాలి? దేవుని వాక్యంలో ఉంది. మనం ఆ విధానాన్ని అనుసరించి ఆ కార్యం జరిగించినప్పుడు మనం ఒక ప్రత్యేకమైన జనాంగంగా దేవుడు సపరేట్ చేస్తాడు. we will become a special Gentiles. దేవుని యొక్క ఒక ప్రత్యేకమైన జనాంగంగా చేయబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాట వినాలి, ఆయన నిబంధన అనుసరించాలి.